ఎవరైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడు ఉన్నంతకాలమే ఉంటాడు, వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే ఉంటాడు. ఎవరైతే లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకాలు ఉన్నంత కాలం ఉండిపోతాడు, వాడున్న కాలంలో కాదు మిత్రులారు. జీవితం అంటే అది. జీవితం అంటే మనం ఉన్న కాలంలో బతకడం కాదు, మనం లేని కాలంలో కూడా. ఆ కాలంలో ఒక మహానుభావుడు ఉండేవాడు, మా ఊళ్ళో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, మా ఊళ్ళో ఒక మినిస్టర్ ఉండేవాడు. ఆయన లేని లోటు తీర్చలేనిది. నిస్వార్థంగా ఎవరు కనిపించినా ఆ మహానుభావుడు కనిపిస్తే చేతులు జోడించి నమస్కరించి మీరు దేవుడయ్యా దేవుడయ్యా అనేవాళ్ళు. ఇప్పుడు ఆ దేవుడు వెతుక్కుంటున్నాం అంటూ గుర్తు చేసుకోవాలి మిత్రులారు. జీవితం అంటే అది. జీవితం అంటే మనం లేని కాలంలో కూడా మనల్ని గుర్తు చేసుకునేట్టుగా గడపడమే ఆదర్శవంతమైన జీవితమే, సేవా తత్పరత కలిగిన జీవితమే జీవితం. అది నేర్పించాలి బిడ్డలకి ఎందుకంటున్నానంటే పెద్దవాళ్ళందరికీ తెలుసు, అన్నీ తెలుసు. కానీ నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా తెలియాలి. వాళ్ళు పుడుతూనే ఏదో దేశాలకు పోతున్నారు, భారతీయ సంస్కృతికి దూరం అయిపోతున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, భారతదేశానికి దూరమైన భారతీయ సంస్కృతికి దూరం కావద్దు. అన్నీ నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతే ఈ లోకానికి ఎందుకు? ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవ బలం లేకపోతే సంపూర్ణమైన విజయాలని మనం సాధించలేం. అందుకని